किले की प्राचीर की ओर अग्रसर। హాయ్ ఫ్రెండ్స్, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయినా నేటికి కరెంట్ అంటే తెలియని ఓ గ్రామం మన తెలంగాణలోనే ఉన్నదని మీకు తెలుసా? ఈరోజు ఆ ఊరికి మన పయనం. నిజానికి ఆ ఊరు ఎక్కడో అడవిలోనో కొండల మధ్య లేదు. కరెంటు కూతవేటు దూరంలో, మెయిన్ రోడ్డుకి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధులు ఈ ఊరికి వస్తారు. చూడండి ఫ్రెండ్స్, మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం ఎవరికి తెలియని మానిగట్ట అనే ఒక చిన్న గ్రామ ప్రాంతానికి వెళ్తున్నాం. రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది. ఊరు లోపలికి వెళ్ళడానికి దారి ఉంది, కానీ దారంతా ఒకటే బురద. మా స్కూటీని అక్కడే ఆపాల్సి వచ్చింది. ఇదంతా ఇక్కడ గిరిజనులు చేసే పోడు వ్యవసాయ భూములు. పత్తి సాగు చేస్తారు ప్రధానంగా. మనమైతే ముందుకు సాగుదాం. కరెంటు రోడ్లు లేనటువంటి ఊరు లోపలికి చేరుకున్నాం ప్రస్తుతం. ఇదే ఆ ఊరు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కరెంటు లేని విధంగా ఇక్కడ మనకి సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అది కూడా కరెంటు సదుపాయం లేని ఈ ఊళ్ళో ఈ సోలార్ లైట్ మాత్రమే వెలుగుతుంది రాత్రిపూట. ఇవే నిజమైన వెలుగు దివ్వలు ఈ పల్లెకి. ఇలాంటివి 30 ఇల్లు గల ఈ ఊళ్ళో 4 ఉన్నాయని చెప్పారు ఇక్కడ గ్రామస్తులు. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఊరి లోపల. ఊరి నిండా ఎక్కడ చూసినా ఇలాంటి పెంకుటిలే దర్శనమిస్తున్నాయి. ఇదేంటో గిసేని చూద్దాం. ఇది అంగన్వాడీ కేంద్రం. ఇన్ని ఏళ్ళు అవుతున్నా ఇంకా ఈ ఆదివాసీ పల్లెలో గుడిసెలోనే సేవలు అందిస్తున్నారు. వాన వస్తే గుడిసె కురుస్తుందట. అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీలు ఉన్నారనడానికి ఇదే నిదర్శనం. ఇవి ఈత పళ్ళు. ఎండాకాలం వీటిని అడవిలోంచి సేకరించి ఎండబెట్టి తింటారు ఇక్కడ. ఆదివాసీలు ఎప్పుడూ కానీ ఒకరిపై ఆధారపడడానికి అసలు ఇష్టపడరు. తమ ఇంటి ముందున్న దొడ్డిలో తమకు కావలసిన ఆకుకూరలు, కూరగాయలు స్వయంగా పెంచుకుంటారు. దీనిలో వారు కూరలో డైలీ వాడే గోంగూర తప్పనిసరిగా ఉంటుంది. టమాటాకు, చింతపండుకు బదులుగా గోంగూర వాడతారు. అలాగే కొన్ని రకాల ఆకుకూరలు నాటుకుంటారు స్వయంగా. ఈ పల్లెలో మేము చాలా రకాల పెంపుడు జీవులను గమనించాము. బాతులు, పావురాళ్ళు, కోళ్ళు, పందులు, మేకలు లాంటివి. కానీ పారిశుద్ధ లోపం ఎక్కువగా కనిపించింది. మురుగునీటి వల్ల దోమల బెడద ఎక్కువగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఓట్ల కోసం మాత్రమే వచ్చే నాయకులు 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే కనిపిస్తారట. మిగిలిన సమయాల్లో ఈ ఊరు ఒకటి ఉందన్న సంగతే మరుస్తారని ఇక్కడ వాళ్ళు వాపోయారు. ఊర్లో ఉండే ప్రైమరీ స్కూల్ ఇది, దాని గ్రౌండ్. స్కూల్ లోపలికి వెళ్ళైతే చూద్దాం. ఆదివాసీ పిల్లలను పలకరించి వద్దాం ముందైతే. స్కూల్లో బెంచులు, విద్యా సదుపాయాలు చాలా బాగున్నాయి. పిల్లల్ని పలకరించాము. వాళ్ళ మేడం గారు ఈరోజు స్కూల్కి రాలేదట. స్కూల్ బాగుంది, కానీ గ్రౌండ్ చుట్టూ ఓ కంచె లాంటి ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంది. ఆదివాసీ పిల్లలు చూడ్డానికి అమాయకంగా, కుతూహలంగా ఉన్నారు. వీళ్ళ ఇళ్లలో దాదాపు అందరూ కరెంట్ లేకుండా గడుపుతున్న వాళ్ళే. టీవీ ఎప్పుడైనా చూసారని అడిగితే లేదు, తెలియదు అని చెప్పారు. నాకు వీళ్ళని చూశాక నాకు అనిపించింది, మైదాన ప్రాంతంలో ఉండే మన పిల్లలు చాలా అదృష్టవంతులమని. అంతేకాదు, ఈ ఊరిలో ఒక్క దుకాణం కూడా లేదు. చాలా వింతగాను, బాధగాను అనిపించింది విన్నాక. ఏ దేశ పురోగతి అయినా ఇలాంటి బడుల్లోనే మొట్టమొదట పురుటు పోసుకుంటుందన్న విషయం, వాస్తవాన్ని మనం మరవకూడదు. కరెంటు, రోడ్డు సదుపాయం కూడా లేని ఈ ఊరిలో కనీసం ఇంత చక్కటి ప్రైమరీ స్కూల్ ఉన్నందుకు కొంత సంతోషంగా అనిపించింది. ఇంకా చూడాల్సినవి, మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి వీడియోలో. ఇది గ్రామీణ క్రీడా ప్రాంగణం స్కూల్ కొరకు. దీని చుట్టూ కంచె ఉంటే చాలా బాగుండేది. లేకపోతే పందులు లాంటివి అవి అటాక్ చేస్తాయి కదా పిల్లల మీద. బయటకు వచ్చాక కొంతమందితో మాట్లాడాం గ్రామస్తులతో. ఈ ఊర్లో సోలార్ లాంటివి రావడానికి, చేతి పంపు లాంటివి ఏర్పాటు చేయడానికి సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎంతో సహాయం చేశారట. ఈ గ్రామస్తులు కొన్ని వాస్తవాలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ ఊరికి పక్కనే ఉన్న 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు దాకా కరెంట్ పోల్స్, రోడ్లు వేశారట. కానీ ఎన్ని ఏళ్ళు గడిచినా కూడా వీళ్ళ ఊరికి మాత్రం కరెంటు కానీ, రోడ్లు కానీ వేయలేదని వీళ్ళు వాపోతున్నారు. వీళ్ళంతా ఇప్పటికీ చీకట్లోనే మగ్గిపోతున్నారు. కరెంట్ లేకపోవడం వల్ల టీవీలు, వార్తా ప్రసారాలు ఏవీ తెలియదు. ఇక్కడ బయట జరిగేది తెలిసే అవకాశం చాలా తక్కువ. వీళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఉన్నందున అప్పుడప్పుడు ఓట్ల కోసం మాత్రమే నాయకులు వస్తారు. అది 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే. మా తాతల కాలంలో చూసేలాంటి రేడియోని మళ్ళీ ఇప్పుడు చూస్తున్న రేడియో భలే ఉంది. చిన్ని పాపాయి, బుజ్జి పాపాయి ఎంత బాగుందో చూడండి. గుడిసెలోంచి పక్కనే ఉన్న పెంకిటింటి లోపలికి వెళ్ళి లోపలికి చూపించవా అని అడిగాను ఆయన్ని. తీసుకెళ్తున్నాడు, చూద్దాం ఎలా ఉంది. చిన్న గది నాకు తెలిసి. దీంట్లోనే 3 అడ్జస్ట్ అవుతున్నారు అనుకుంటా. ఒక కుండ, పాత్రలు, కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ సర్దుకున్నారు. దీంట్లో అన్నం ఉంది, కూర. ఇది జావా, చాలా ఇష్టమైంది వాళ్ళకి.
ఇది వారానికి సరిపడా టమాటాలని ఒకేసారి తెచ్చుకుంటారు కూరగాయలు. ఎందుకంటే వారంతో సంతకు వెళ్తారు వీళ్ళు, వీక్లీ వన్స్. ఈ సంచిలో తీసుకొస్తారు. పైన దాన్ని అటకంటారు, దీని మీద కూడా వస్తువులు దాచుకుంటారు. వాళ్ళు వాడే సోలార్ సిస్టమ్ లైట్ మీరు ఆల్రెడీ చూసున్నారు, చూడలేదు, ఒకసారి చూపిస్తాను. ఈ సోలార్ లైట్ పగలంతా ఎండకి ఛార్జింగ్ పెడితే నైట్ పూట 1 గంట మాత్రం వెలుగుతుందట. భోజనం చేసేటప్పుడు దాన్ని ఉపయోగిస్తారట. ఈ వాటర్ ట్యాంక్లో సోలార్ ద్వారా నీరు నింపి ఊరు వాళ్ళందరూ వాడతారట. ఈ పంపులోని నీరే ట్యాంకర్లోకి చేరుతుంది, అంతా సోలార్ సాయంతో. దీనిలోని నీరు తాగడానికి, బట్టలు ఉతకడానికి, స్నానానికి, అన్ని పనులకు ఉపయోగిస్తారట ఇక్కడ గ్రామస్తులు. ఈ చేతి పంపు చూడడానికి భలే వింతగా ఉంది కదా. ఊరి లోపల ఇంకా ఏమేం వింతలు ఉన్నాయా అని లోపలికి నడిచాం. చాలామంది అనారోగ్యం పాలైనప్పుడు నాటు వైద్యాన్నే ఇక్కడ ఆశ్రయిస్తారట. వీళ్లకు అనేక రకాల నాటు వైద్యాలు తెలుసు అని చెప్తున్నారు. ఇది చూస్తున్నారుగా, ఇది కూడా సోలారు, ఒక రకమైన లైటు. పైన ఉన్న ప్యానల్ ద్వారా ఛార్జింగ్ అవుతుంది. ఎక్కడ చూసిన ప్రతి ఇంటికాడ ఇలాంటి కనిపిస్తాయి. వీళ్ళకంటూ ఓ ప్రత్యేకమైన సాంప్రదాయం, ఓ గిరిజన భాష ఉంది. దాని పేరే కోయ అంటారు ఇక్కడ. తెలుగు కొంచెం కొంచెం మాట్లాడతారు వీళ్ళు, అర్థమవుతుంది. ఇది ఒక గుమ్మి. ఈ గుమ్మిలోంచి ఓట్లు ఎలా వస్తున్నాయో చూడండి. ఈ ఆదివాసీలు గుమ్మిలో ధాన్యాన్ని దాచుకుంటారు. గుమ్మిలోంచి ధాన్యాన్ని బయటకు ఎలా తీస్తున్నారో చూడండి. కావలసినంత అవి తీసుకొని ధాన్యం కారే రంధ్రానికి వస్త్రం లాంటిది అడ్డు పెడతారు. కావలసిన ధాన్యం మాత్రమే బయటకు తీస్తారు, మిగిలినంతా లోపల చెడిపోకుండా సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది. భలే ఐడియా కాదు. మిత్రులారా, చివరిగా ఒక్క మాట. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ కరెంట్ లేని గ్రామాన్ని ఈరోజు చూశారు. ఇక్కడ వాతావరణం చూశారు. ఇక్కడ రావడం చాలా తేలిక. కరెంటు, రోడ్డు సదుపాయాలు లేని ఊరు నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇదొకటే అనుకుంటా. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందే చెప్పినట్లు ఇక్కడ వరకే కరెంటు పోల్స్ వేయడం జరిగింది. ఇదే దారిలో ముందుకు వెళ్తే మన కరెంటు లేని ఊరు వస్తుంది.